ఈరోజు ఈ టీటీఏ సేవా డేస్లో భాగంగా ఈరోజు చివరి ఘట్టం గ్రాండ్ ఫినాలే అనుకోవచ్చు. దాంట్లో భాగంగా 10వ యానివర్సరీ కూడా జరుపుతా ఉన్నారు. సో ఏం చెప్పదలుచున్నారు దీనికి సంబంధించి? మరి చాలా సంతోషం అండి. అందరూ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ అందరూ గెట్ టుగెదర్గా ఈ విధంగా కలవటం, ఇట్లా సంస్థలు పెట్టి ఒకరినొకరిని కలిపి సామాజికంగా ఒకరికొకరు సేవలు అందించుకోవటం చాలా గర్వకారణం. అదేవిధంగా నా పేరు శ్రీలక్ష్మిరెడ్డి. నేను 1997 నుంచి రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఏ రోజు కూడా ఎక్కడ ఏ ఒక్కరి దగ్గర కూడా ₹1 తీసుకోకుండా నాకు పెట్రోల్ బంక్ మీద వచ్చే డబ్బులతోనే 2 దేవాలయాలు కట్టించాను. ఆ దేవాలయాల నిర్వహణకి నెలకి ₹50,000 2 దేవాలయాలకు వెళ్ళిపోతాయి. మిగతా 50,000తో నేను సోషల్ సర్వీస్ చేస్తుంటాను. నేను ఎవరి దగ్గర డొనేషన్స్ కానీ ఒక స్వచ్ఛంద సంస్థ కానీ అట్లా పెట్టి ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకోను. అందుకే నన్ను ఇక్కడ అవకాశం వచ్చింది. రేపు రవీంద్ర భారతిలో ఆటా సభల్లో నా అవార్డు ఉంది. రేపు 5 గంటలకు రవీంద్ర భారతిలో ఆటా సభలో సెలెక్ట్ చేశారు. 2012లో ఆటా సభలకు పంపించారు. రామకృష్ణ మఠంలో నేను సేవలు అందించిన దానికి మదర్ తెరీసా అవార్డు వచ్చింది. రామకృష్ణ మఠం ద్వారా నన్ను అమెరికా సభలకి 2012 అట్లాంటాకి వెళ్ళటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే ఆటా సభల ద్వారా రవీంద్ర భారతిలో నేను అవార్డు అందుకోబోతున్నాను 27వ తారీఖు సాయంత్రం. ఏదైనా ఇట్లా సేవలు చేసినప్పుడు గుర్తింపు ఉంటే ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. గుర్తింపు లేకపోతే అంటే మనకి దేనికి చేస్తాం సేవ అనేది? ఏదన్నా డబ్బు సంపాదించుకోవడానికో దేనికో కాదు కదా. సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడానికి సమాజ సేవలో ఉంటాం. 10 మంది గుర్తిస్తే మనకి ఆ గుర్తింపు వల్ల ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. సో మా పెద్దమ్మాయి రోహిణి సింద్రి ఐఏఎస్ ఆఫీసర్, రెండో అమ్మాయి డాక్టర్ ప్రియాంక రెడ్డి, బాబు లాయరు. ఇల్లు గెలిచి రచ్చ గెలవటం అంటే ఇంట్లో బిడ్డల్ని బాగా సక్రమంగా తీర్చిదిద్ది ఒక మంచి భార్యగా ఒక మంచి తల్లిగా సమాజంలో సేవలు అందించే ఒక సామాజిక సేవా కార్యకర్తగా భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఆటా సభల్లో 27వ తారీఖు సాయంత్రం అవార్డు అందుకోబోతున్నాను. అప్పుడు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.